తిరుపతి కపిలతీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాలయ అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. కపిలతీర్థం ఆలయంలో మహాలయ అమావాస్య రోజున పిండాలు తర్పణాలు ఇచ్చి ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. కావున భక్తులు ఆలయానికి భారీగా వచ్చారు. ఆలయంలోకి వెళ్లే మొదటి ప్రవేశ ఆర్చి వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు పోలీస్ వాహనం కూడా అడ్డుకోగా పెట్టడంతో మరింత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రత్యేకంగా క్యూ లైన్లను సైతం ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోయేదానికి వచ్చేదానికి ఉండాలా, ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయకపోవడం ఖచ్చితంగా వైఫల్యమే. మొన్న అప్పుడే జరిగింది తొక్కిసలాట, ఇది కూడా అదే చాలా ఇబ్బందిగా ఉంది. ప్లానింగ్ లేదు, యాక్చువల్గా అంటే వచ్చేకి ఒకటి పోయేకి ఇట్లా పెట్టింటే సరిపోయేది. ఓకే, దేవస్థానం వాళ్ళు చాలా చిన్నపిల్లలతో వచ్చినా కూడా ఇబ్బంది పడిపోయినారు సార్. కనీసం పట్టించుకోవాలా అంటే ఉంటారు, కానీ ఎవరు కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు ఏమంటే జనాలు కొద్దిగా రియాక్షన్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వస్తాను స్వామి, చాలా ఇబ్బందిగా ఉంది లోపల. లోపలికి పోతే బయటకు వస్తామని భయపడుతున్నాము. ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఎత్తిపోయేవాళ్ళు కానీ వృద్ధుల్ని నడిపించిపోయేవాళ్ళు కానీ చాలా కష్టం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెద్దనా ఏమనిపించింది వచ్చేటప్పుడు లోపల? తొక్కులాట కింద పడి చచ్చిపోతే జిమ్మదారి ఒక పోలీస్ పెంటేషన్ ఏం లేదు. అంత తొక్కులాట ఇక్కడ అన్ని ఒక దిక్కు పెట్టాలండి, అక్కడ పెట్టాలి. అవును, కలిపేసి చాలా ఇబ్బందులు. చాలా ఇబ్బందులు. మీరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? చాలా ప్రాబ్లం అయింది. చాలా అసలు లోపల నుంచి రావడానికి చాలా ఇబ్బంది. ఏం జరిగింది? ఏంటి అసలు అక్కడ ఖాళీ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? అంత అవసరం దారిలోకి రావడం. చంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. లోపల నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? ఏమి లేదన్నా, పోలీస్ వెహికల్స్ వచ్చేసి ఆగిపోయింది. కనీసం కొంచెం చూసుకోవాలి కదా. ఇటు టూ ఫ్రో పోతా ఉంటారు, ఇటు ఫ్రంట్ ఇటే పోతా ఉంటారు, చూసుకోవాలి కదా. అది అన్న చంటి పిల్లలతో వచ్చే వాళ్ళు అందరూ ఇబ్బంది, అందరికీ ఇబ్బందే. సాక్షి ఛానల్ కావచ్చు, ఏ ఛానల్ అన్న కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. అందరూ కలిసి చూసుకొని ఉండాలి. ఈ వెహికల్స్ వల్ల ప్రాబ్లం అయింది. ఈ వెహికల్స్ మాక్సిమం బయట తీసుకొస్తే కనీసం పెట్టాలి, పోయేదానికి వచ్చేదానికి ఉండాలా. ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయకపోవడం ఖచ్చితంగా వైఫల్యమే. మొన్న అప్పుడే జరిగింది తొక్కిసలాట, ఇది కూడా అదే చాలా ఇబ్బందిగా ఉంది. లోపల ప్లానింగ్ లేదు, యాక్చువల్గా అంటే వచ్చేకి ఒకటి పోయేకి ఇట్లా పెట్టింటే సరిపోయేది. ఓకే, దేవస్థానం వాళ్ళు చాలా చిన్నపిల్లలతో వచ్చినా కూడా ఇబ్బంది పడిపోయినారు సార్. కనీసం పట్టించుకోవాలా అంటే ఉంటారు, కానీ ఎవరు కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు.